సాగులో ఉన్న దేవాలయ భూములకి శాశ్వత యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వాలి. అంతర్వేదులు దేవాలయాల భూములకు తరతరాలుగా సాగు చేసుకుంటున్న పేదలకు శాశ్వత యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఆయన రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాదం కలిసి మేరకు వినతిపత్రం అందజేశారు. అంతర్వేది, కేసుదాసుపాలెం, గొల్ది, శృంగవరప్పాడు గ్రామాల్లో వందలాది మంది నిరుపేదలు తరతరాలుగా దేవాలయాల భూములను సాగు చేసుకుంటున్నారు. కొంతమంది ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారని తెలిపారు. కడప జిల్లాలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇంటి పట్టాలు ఇవ్వాలని, శ్రీ సత్య జిల్లాలోని నిడమామిడి జంగం భూమిలో 22 గ్రామాలకు చెందిన సుమారు 1000 మందికి పట్టాలు మంజూరు చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి పేదలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్టు రామకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, ఏవైఎఫ్ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి గంగా సురేష్ తదితరులు మంత్రిని కలిశారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇదే వక్ఫ్ భూమిలో ఉన్నటువంటి పేద ముస్లింలకు ఇచ్చేయమని చెప్పి వీళ్ళు అడుగుతారా? అలాగే చర్చి ప్రాంతాలకు సంబంధించినటువంటి చర్చికి సంబంధించినటువంటి భూముల్లో పట్టాలు ఇవ్వమని చెప్పి అడుగుతారా? హిందూ దేవాలయాలకు సంబంధించిన భూముల్లో అయితే పట్టాలు ఇచ్చేయమని అడుగుతారు. అదేమంటే పేదలు అన్నటువంటి పేరుతో. మరి మిగతా మతాల దగ్గర ఎందుకు వర్తించదు అది? అంటే హిందుత్వం మీద ద్వేషం అన్నటువంటిది వీళ్ళకి పరాకాష్ఠకి సాక్ష్యమే. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతుంది.